హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరు అండి. ఇంకా ఇదిగోండి, ఈరోజు నేనేం చేశాను అనేది ఈ వీడియోలో పెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సరేనా? ఇంక ఇదిగోండి, ఈరోజు ఇలా వేసుకున్నానండి సింపుల్గా. ముగ్గు ఎలా ఉందండి? బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇది చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. థ్యాంక్ యూ అండి మీ అందరికీ, చాలా బాగా ఆదరిస్తున్నందుకు మరీ మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంక ఇదిగోండి, ఈరోజు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. వేసేది ఏం తీయలేదులేండి, ఈరోజు అంతా చికాక్గా ఉంది. అదిగాక ఒక స్పెషల్ పని పెట్టుకున్నాను. అదిగాక ఈరోజు టిఫిన్ వచ్చేసి గార్లిక్ పోసానండి. గార్లిక్ పోసాను, కొంచెంగా షాపింగ్ అనమాట. అది ఈ వీడియోలో ఎలా చేశాను అనేది. అలాగే అంబలి కూడా కాశాను. మా వారు నీరసంగా ఉంది అని చెప్పని అంటున్నారని ఇంకా అంబలి కాశాను. ఇంకా అలాగే గార్లిక్ పోసాను. గారెల్లోకి పప్పుల చట్నీ చేశాను. అలాగే కొంచెంగా షాపింగ్ చేశానండి. ఇంకా అది ఏమేం చేశాను అనేది కూడా ఈ మొత్తం వీడియోలో పెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, సరేనా? ఇంక ఇదిగోండి, ఇంకా రాగి జావ కాసానండి. అంటే రోజు కాస్తానండి నేను, అప్పుడప్పుడు వీడియోలో పెట్టుకుంటూ వస్తున్నాను. అయితే ఈరోజు ఏంటంటే మా వారు నీరసంగా ఉంది అని చెప్పని అంటున్నారండి 4 రోజుల నుంచి. చెప్పా కదా, మా వారు హార్డ్వేర్ కదా. మా వారు నా సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసండి, మా వారు హార్డ్వేర్ అండి. ఇంకా ఆయన కొంచెం ఇలాంటి బలమైన ఫుడ్ ఇస్తూ ఉంటేనే ఆయన ఏదైనా పని చేసుకోగలుగుతారండి. అందుకని నేను ఇలాంటి ఫుడ్ ఇస్తూ ఉంటాను. ఇంకా బాగా వేడి చేసింది, బాగాలేదు అని చెప్పని అంటున్నారు. నాకు కాద్దామంటే కుదరట్లేదు ఇంట్లో పనులతో. ఇంకా వరుసనే కాస్తున్నాను అనమాట. ఇక 4-5 రోజుల నుంచి. అది 4-5 రోజుల నుంచి కాస్తున్నా కదా, ఇంక ఈరోజు వీడియోలో చూపిస్తామని చెప్పి చూపిస్తున్నాను. ఇదిగోండి, రాగి జావ కాసి మజ్జిగలో కలిపి మా వారికి ఇస్తున్నాను. ఇంకా మా వారికి ఇచ్చి ఇంకా నేను కూడా పోసుకొని తాగుదామని చెప్పి తాగుతున్నాము. ఇంకా మా వారికి ఇచ్చొచ్చానండి. ఇంకా పంచలో కూర్చొని తాగుతున్నారు మా వారు. ఇంకా నేను కూడా గ్లాసులో పోసుకొని ఇంకా మా వారితో ముచ్చటాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అదిగోండి, ఎంత సిగ్గోనండి వీడియోలో కనిపించాలంటే. అమ్మ నన్నొద్దు తీబాకు అని అంటారు. ఎంత సిగ్గుపడతారు. వాళ్ళ బలవంతంగా ఈ వీడియోలో చూపిస్తున్నానండి మా వారిని అయితే. అసలు ఎందుకనో నేను బాగోని నాకు నన్ను చూపిద్దని అంటారు. ఇంకా మా బలవంతంగా చూపించటం అనమాట మా వారిని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. అంటే మా వారు ఎలా ఉంటారు ఈరోజు అనేది చూపిస్తున్నాను. అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి గార్లిక్ పోసానండి. ఇంకా ముందు నైటు నానబెట్టేసుకున్నాను పప్పు. ఇంకా అవి మిక్సీలో వేసుకుంటున్నాను గారెల పిండి. అంటే గ్రైండర్ కూడా వేయచ్చండి, గ్రైండర్లో వేసినా మిక్సీలో వేసినా బాగానే ఉంటాయి. ఇంకా అందుకని ఇంకా మిక్సీలోనే వేస్తున్నాను. చాలా అయిందండి గార్లిక్ పోసి, మొన్న మధ్య పోసాను. ఇంకా అది వీడియో తీయలేదు, అప్పుడు తీయటానికి కుదరలేదు వీడియో. అప్పుడప్పుడు పోస్తూనే ఉంటానండి. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు ఎవరో కామెంట్లో అడిగారండి, ఏమండి మీరు ఎప్పుడు దోశలే పోసుకుంటారా, ఇడ్లీ తినరా అని అడిగారండి. చాలా థ్యాంక్ యూ అండి. నిజంగానే ఇడ్లీ తినవండి, చాలా తక్కువ అనమాట ఇడ్లీ. అయితే వాటి బదులు ఏంటంటే నేను ఎక్కువ ఆవిరికుడుం వేస్తానండి. ఆవిరికుడుం బలం కదా, ఇడ్లీ కన్నా ఆవిరికుడుం బలం. మా వారికి అలాంటి ఫుడ్ పెడతా ఉంటుంటాను. నేను అవి కూడా వీడియోలో పెట్టానండి. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, విజయలక్ష్మి మల్లూరు యూట్యూబ్ ఛానల్ అని కొడితే వచ్చింది యూట్యూబ్లో. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, అవి కూడా పెట్టాను. అయితే నేనేం చేసుకుంటాను, నేనేం తింటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎలా కుకింగ్ చేసుకుంటాను, నేనేం షాపింగ్ చేసుకుంటాను, అలాగే నేను ఎక్కడికెక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తాను, అలాగే పూజలు నేను ఎలా చేసుకుంటాను అనేది నేను పెట్టుకుంటూ వస్తున్నానండి నా వీడియోస్లో. ఎక్కడా బోర్గా ఫీల్ అవుద్దండి. అయితే లైక్స్ పెట్టండి అబ్బా, లైక్స్ పెడతలేదు అస్సలు, ఎందుకనో ఏమో.
లైక్స్ పెడితే బాగా వీడియో రీచ్ అయిద్దంట అండి. లైక్స్ పెడతానికి ఏమైందబ్బా, పెడతానికి లైక్స్ పెట్టండి అయ్యి, సరేనా? లైక్ పెడితే వీడియో రికమెండ్ అయిద్దంటండి. అందుకని మరి నేను చెప్తున్నాను, ప్లీజ్ అండి. ఇంకా అదిగోండి, ఇంకా గారెల పిండి వేసేసాను. ఇంక అన్నిటికీ గారెల్లోకి ఇంక అన్నీ అలా కోసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ అనమాట. మసాలా గారె వేస్తున్నానండి. మసాలా గారే బాగుంటుంది. అయితే పెరుగోళ్ళకైతే ప్లెయిన్ గారె బాగుంటుంది కదా, అందుకని ఇంకా మసాలా గారె వేస్తున్నాను. అసలు మామూలుగా పెరుగోళ్ళు వేద్దామని పోసానండి. ఇంకా మా వారు లేచి అన్నీ చేసేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంక ఇప్పుడు అలా అవ్వదులే అని చెప్పి ఇక మసాలా గారె వేసేస్తున్నాను అనమాట. పెరుగోళ్ళు వేయాలండి. నాకు పెరుగోళ్ళు అంటే చాలా ఇష్టం. పెరుగు గారెలు అవంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంకా అదిగోండి, ఇంకా అలా అన్నీ వేసేసి కలిపేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటే బాగుంటుందండి. నేను ముందుగానే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. పొద్దున్నే లేవగానే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత నా పని అంతా అయిన తర్వాత ఇంక ఈ ఉల్లిపాయలన్నీ కోసుకొని రెడీ పెట్టుకొని అప్పుడు ఇక వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అదిగోండి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇంకా ఒక పక్కన చట్నీ వేసుకున్నా కదండి, ఇంకా దానికి కూడా పప్పుల చట్నీకి తాలింపు పెట్టుకుంటున్నాను. ఇంకేంటండి సంగతులు. వీడియోని తప్పకుండా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు వచ్చేసి టిఫిను గారెలకు పోసానండి. మా వారికి గారెలు వండి పెట్టాలనిపించింది అనమాట, అందుకని పోసాను. అయితే చాలా అంటే చాలా బలం అండి గారెలైనా. మినపప్పుతో ఏది చేసినా కూడా మనకి ఒంటికి చాలా బలం అండి. ఇలాంటి ఫుడ్ తింటూ ఉండాలన్నమాట. అసలు ఇప్పుడు ఉన్న ఫుడ్లో అసలు బలం ఎక్కడుందండి? బలం అనేది లేదు. ఇలా అప్పుడప్పుడు ఇలాంటి ఏమన్నా తింటూ ఉంటుంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాము. అందులో మనం కష్టపడి పని చేసుకునే వాళ్ళం. ఇంకా ఆరాకొరాగా తిన్నామంటే అసలు దేనికి పనికిరావు అనమాట, నా ఉద్దేశం. ఇంకా కొంచెంగా ఇంకా నేనేం చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇంకా అదిగోండి, ఇంకా గారెలు వేసుకుంటున్నాను. ఇంకా 2 వాయిలుగా అయినాయండి. ఇంకా 2 వాయిలుగా అయితే ఇంకా వేసేసాను అనమాట. ఇంకా అయితే నేను క్లాత్ మీద అట్లా ఏమేనండి, ఇంకా కొత్త కవర్లు ఉంటాయి నా దగ్గర, లగేజీ కవర్లు. నాకు భయం అండి అసలు నూనెతో ఏదన్నా పెద్ద వంట చేయాలంటేనే భయం అనమాట. ఇంకా అందుకని ఇంకా అలా కవర్ ఒకటి తీసుకొని, మామూలుగా అయితే చేతి మీద వేసేస్తూ ఉంటుంటారు కదా, అలా వేయాలని ట్రై చేస్తే నాకు అసలు రావండి, అసలు రానే రావు. ఇంకా అందుకని ఇంకా అలా కవర్ తీసుకొని ఇంకా కవర్ మీద వేసుకుంటాను అనమాట గారెలు. ఇంకా ఇగోండి కాలిపోయినాయి, తీసేస్తున్నాను. ఏముందిలేండి, ఇద్దరమే కదా ఉండేది, కొంచెంగా పోస్తే సరిపోతాయి కదా. ఇంకా కొద్దిగా చేస్తూ ఉంటాను. పిల్లలు వచ్చినప్పుడు ఇంకా కాసిన మరిన్ని పోస్తూ ఉంటుంటాను. ఇంకా మేమిద్దరమే కాబట్టి కొంచెంగా పోసి చేస్తానన్నమాట టిఫిను. ఇంకా అదిగోండి, ఇంకా ఒక వాయి అయింది కదా, ఇంకా 2వ వాయి కూడా వేసేసి వేద్దామని చెప్పి వేస్తున్నాను అనమాట. ఇంకేందండి సంగతులు. నాకేమో లొడ మాట్లాడాలంటే రాదండి, ప్లీజ్ ఏమనుకోవద్దు మీరు. ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్ ఇలా చేశానండి. ఇది ఈరోజు టిఫిన్ వచ్చేసి గారెలు, పప్పుల చట్నీ అనమాట. గారెలు అంతేనా వేసేది? ఇంకేమైనా తేడాలు ఉన్నాయా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అలాగే 2వ వాయి కూడా వేసేసుకున్నాను. ఇంక అన్నీ అలాగే వేసేసుకోవాలండి. ఇంకా అలాగే వేసేసుకొని ఇంక మొత్తం మొత్తం వండేసాను అనమాట. ఇంక వండేసి ఇంక మా వారికి పెడుతున్నాను. నేను కూడా కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా మా వారిని ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పని అడిగితే బాగున్నాయి, పప్పుల చట్నీ కూడా బాగుంది అని అడుగుతున్నారు. ఉప్పు చూడండి అని అంటే ఉప్పు చాలపోతే అస్సలు ఒప్పుకోరండి. ఉప్పు చూడండి అంటే నేను చూడను, నాకు దాంట్లో వేసి నేను తింటాను అని చెప్పని అంటున్నారు.
ఉప్పు జాలిపోతే అస్సలు ఒప్పుకోరండి. అసలు ఉప్పు జాలిపోతే చప్పగా ఉన్నాయి, ఏం బాగున్నాయి, ఏం బాగా ఉప్పు జాలిపోతే అని అంటారు. అందుకని ఉప్పు చూడకుండా మాత్రం అసలు అసలు ఒక్కోసారి అయితే గొడవ కూడా పెట్టుకుంటారు మా వారు. అంత అస్సలు రాజీ పడరు ఉప్పులో. సరిపోయిందా చాలేదా అని అంటే సరిపోయింది బాగానే ఉందని అంటున్నారు. అసలు నేను నోట్లో కూడా పెట్టుకోలేదండి, వరామరిగా వేసేసాను ఉప్పు. పప్పుల చెట్లు అన్నాను, గారెల్లో సరిపోయింది. ఇంకా ఈరోజు వచ్చేసి పప్పుల చట్నీ మసాలా గారె అనమాట. ఏదైనా ఇంకా అలాగే కూర్చొని తింటామండి మేము, ఒక్కళ్ళంగా అసలు తినము. ఫస్ట్ నుంచి అదే అలవాటు అండి. ఇంకా ఒక్కళ్ళగా తినాలంటే ఇంకా అది ఒకలాగా అనిపించిద్ది అనమాట. భోంచేసినా అలాగే ఇద్దరం కూర్చొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇంకా భోంచేస్తాము. ఇంకా టిఫిన్ చేసినా కూడా అన్ని దగ్గర పెట్టుకొని ఇక కూర్చొని తింటాము అనమాట. పదాకా లేగకుండా కూర్చొని తింటాము. ఇంకా నేను ఇంకా టిఫిన్ చేశాక ఇక స్నానం అది అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఏమండి డిమార్ట్కి తీసుకెళ్ళండి అని చెప్పని అడిగాను. తీసుకెళ్ళారు. ఇది మా ఊళ్ళో పెద్దదనమాట డిమార్టు. ఇది ఒక సెక్షన్ వరకేనండి, ఒక పక్క అనమాట. ఇది ఎన్ని సామాను ఉంటుంది, పెద్దదనమాట, చాలా పెద్దదండి. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది ఉంది అది లేదు అనేది అస్సలు ఉండదన్నమాట. ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతాయి. గెంట్లేంది, గిన్నెలేంది, ప్లాస్టిక్ సామాను ఏంది, పిల్లలకి లంచ్ బాక్సులు ఏంది, పిల్లలకి బ్యాగ్స్ ఏంది, అసలు అన్నీ ఏ టు జెడ్ ఉంటాయండి. పెద్ద డిమార్ట్ అనమాట ఇది. ఇంకా తీసుకెళ్ళండి, కొంచెం ముఖ్యమైనవి తీసుకోవాలి అని చెప్పానంటేను ఇంక తీసుకెళ్ళారు. ఇంకా నేను ఏమేమి తీసుకునేది నేను చెప్తానండి, చూపిస్తాను, ఈ వీడియోలోనే చూపిస్తాను. తప్పకుండా చూడండి, అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అదిగోండి బుజ్జి పిల్లలకి బాగుంటాయి అని చెప్పి చూస్తుంటే, అది నీకెందుకు, నువ్వేం చేసుకుంటావు అది అంటున్నారు. నీకు క్యారేజీ గట్టి పంపిద్దామని చెప్పానంటే, నాకు వద్దులే అక్కడ పెట్టు అని అంటున్నా. అసలు వేస్ట్గా అస్సలు తీసుకొని ఇవ్వరండి. మనం ఏదైతే అనుకొని వెళ్తామో అవే తీసుకోవాలి. ఇంకా ఏదన్నా వేరేగా ఏదన్నా పట్టుకున్నామంటే ఇంకా అదెందుకు ఇదెందుకు, నీకు అవసరం లేదు, అవసరం లేని వద్దు, నీకు కావాల్సినవి అయ్యే తీసుకో అని చెబుతూ ఉంటారనమాట. ఎక్కువ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టిస్తానని భయం మా వారికి. అందుకని అసలు ఏం పట్టుకొనిరు, నీకు కావాల్సినవి తీసుకో అంతవరకే, ఇంకొద్దు అని అంటారు. మా వారు కొంచెం బడ్జెట్ పద్మనాభం అండి, బడ్జెట్లో చూస్తూ ఉంటుంటారనమాట. ఇంక ఏదైనా కానీ బడ్జెట్లోనే ఉండాలంటారు ప్రతిదీ కూడా. ఇప్పుడు మనం ఒక లెక్కగా వెళ్తాం కదండి, ఇంత బడ్జెట్లో తీసుకోవాలి అని చెప్పి. ఇక ఆ బడ్జెట్ మించిందంటే ఇంక తీసేస్తారు, పక్కకేసేసేస్తారు, వద్దు అవసరం లేదు అని అంటారు. ఇంకా అలాగే ఇంకా కూర్చోటానికి పీట లేదండి, ఒక 4 కాళ్ళ పీట లేదు. ఇంకా అది తీసుకుందామని చెప్పి ఇంక తీసుకున్నాను. భోంచేసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి, కింద కూర్చుంటే జరుబురుని జారిపోతూ ఉంటాయి అన్నమాట ఈ బండలు. కింద కూర్చొని తినాలంటే అసలు జారుతూ ఉంటాయి బండలు. ఇంకా పీట వేసుకొని కూర్చొని తినచ్చులే అన్నట్టుగా, అన్నిటికీ ఉపయోగపడేదిలే అని తీసుకున్నానులేండి. ఇంకా పీట ఒకటి తీసుకున్నాను. అవి ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వచ్చా చూపిస్తాను. ముఖ్యమైనవే తీసుకున్నానండి, ఇంపార్టెంట్ అనేవి తీసుకున్నాను. ఇంకా క్లిప్పులు కూడా తీసుకున్నాను. స్టీల్ క్లిప్పులు లేవండి, అయిపోయినాయి, తుప్పు పెట్టిపోయినాయి, అంతకుముందు తీసుకున్నాయి. ఇంకా అందుకని అవి 1 డజన్ తీసుకున్నాను. ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది, పీటతో కంప్లీట్ అయిందనమాట నా షాపింగ్. ఇంకా ఇంటికి వచ్చేసామండి, ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకేమేమి తీసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా షాపింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, సరేనా. ఇగోండి సిలిండర్ల కిందకి అంతకుముందు స్టీల్ తీసుకున్నానండి. అవి గాన్లు మనం జరుపుతాం కదా, ఇంకా అవి విరిగిపోయినాయి అనమాట. ఇంకా అందుకని అవి ఒక 2 తీసుకున్నాను. ఇంకా తర్వాత మగ్గులు లేవండి, నీళ్ళ మగ్గులు లేవు, ఉన్నాయి కానీ అవి ఊరికే పగిలిపోతున్నాయి. కొంచెం మన్నిగ్గా ఉండే తీసుకోవాలని అవి 2 మగ్గులు తీసుకున్నాను. ఇంకా అవేమో చిన్న చిన్నవి ఏమైనా పోపులు పోసుకోవడానికి బాగుండే అని చెప్పి తీసుకున్నాను. సిలిండర్ల కింద తీసుకునేమో ఒక్కొక్కటి వచ్చేది 100 అనమాట, 100 రూపాయలు ఒక్కోటి. 2 తీసుకున్నా కదా 200 అవి. ఈ జగ్గులేమో ఒక్కోటి 100 రూపాయలు. అవి 2 తీసుకున్నా కదా
అవి 200 అనమాట. అవి 200. ఈ ఏమో 40 రూపాయలు. ఈ చిన్న చిన్న పప్పుల డబ్బాలు ఉండేవి కదా, అవి ఏమో 40 రూపాయలు. ఇంక ఇదేమో 60 రూపాయలు తీసుకున్నారు. 16 రూపీస్, 60 రూపాయలు. ఇంకో అవేమో క్లిప్పులు తీసుకున్నాను. అవి కూడా 100 రూపాయలు ఏమో తీసుకున్నారండి. స్టీల్ క్లిప్పులు కదా, కొంచెం రేట్ ఎక్కువే పడ్డాయి. అవి ఒక 100 రూపాయలు. ఇంకా ఇదిగోండి, ఏంది బాగున్నాయి కప్పులు, మూత కూడా వచ్చింది. ఇంకా ఇవి పాలు తాగటానికైనా టీ తాగటానికైనా బాగుంటాయి అని చెప్పి ఇంకా ఇవి ఒక 2 తీసుకున్నాను. మా వారికి ఒకటి, నాకు ఒకటి అనమాట. అవి 2 తీసుకున్నాను. అవి బాగున్నాయండి, చాలా ముద్దుగా ఉన్నాయి, ముచ్చటగా. ఇంకా అందుకని ఇంకా అవి ఒక 2 తీసుకున్నాను. అది ఒక్కోటి 100 రూపీస్, 99 రూపీస్ అనమాట అవి. ఇంకా ఈ పీట ఒకటి తీసుకున్నాను. అలాగే మజ్జిగ తిప్పుకుంటాం కదా మనం, అన్ని పిండ్లు కలుపుకోవటానికైనా దేనికైనా అది వాడతాం కదా, అదొకటి తీసుకున్నాను. అది వచ్చేసి 40 రూపాయలండి. ఇంక ఈ పీట ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 200, 199 పడింది. ఇది 199 పీట వచ్చేసి. అది కూడా 199 పడిందండి గిన్నె. ఈ గిన్నె ఏంటంటే అవి కొన్ని దువ్వెనలు కూడా తీసుకున్నాను ఒక సెట్టు. అవి వచ్చేసి 40 రూపీస్, అంటే 40 రూపాయలు. అది ఒకటి తీసుకున్నాను, దువ్వెల సెట్టు. ఇంకా తర్వాత ఈ గిన్నె ఏంటంటే ఇంకా వెనక మా లాంట్లో ఉన్నాయి కదండి, అలా విడిగా పెట్టేయాల్సి వస్తుంది. షింకు కింద ఉన్నాయి చూసారా, ఇంకా అలా నా వెనక అలా విడిగా పెట్టేయాల్సి వస్తుంది. ఇంకా అట్లా కాకుండా మనం ఈ గిన్నె ఉందనుకోండి, ఇంకా దాంట్లో వేసుకోవచ్చు కదా. ఇంకా మనకి చీదరగా ఉండకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలాగే ఇంకా మనం మా పని అమ్మాయి వచ్చినప్పుడు ఇక అలాగే తీసుకెళ్ళి పెట్టేస్తే శుభ్రం కడిగేసిద్ది కదా. ఇక అందుకని ఇంకా అంట్లకి బాగా ఉపయోగపడి వేసుకోవటానికని అని చెప్పి అది ఒక గిన్నె తీసుకున్నానండి. ఎలా ఉందో నా షాపింగ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ పెట్టండి. లైక్స్ పెడితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్దంట. తప్పకుండా కామెంట్ చేయండి. నమస్తే అండి.